హలో మై డియర్ లవ్లీ సబగ్రైజర్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులే, మీకేంటి రందా పందా. నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో చూసినా తీసుకోరి. ఎపిసోడ్ చూసిరా, మీకు ఏమనిపించింది? ఇలా బిగ్ బాస్ ఆడియన్స్కి కిక్ ఇచ్చే ఎపిసోడ్, ఎందుకంటే నామినేషన్స్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్. మంచి గట్టిగా అరుచుకున్నారు అబ్బా అని చెప్పి గట్టిగా అరుచుకున్నారు. ఎస్పెషల్లీ నూకరాజు ఆసియా వర్సెస్ సోనియా సిద్ధు గట్టిగా జరిగింది. అట్ ద సేమ్ టైం నటరాజ్ మాస్టర్ నీతూ వర్సెస్ ప్రియాంక జైన్ శివ్ 2 టైమ్స్ జరిగింది. ఇంకా గట్టిగా జరిగింది. గట్టిగా అరుచుకున్నారు. హైలైట్ ఏంటంటే ఎపిసోడ్ ఎండింగ్లో నీతూ గారు పోయి ఒక పాయింట్లో సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రియాంక జైన్ దగ్గర పోయి సారీలు చెప్పి హక్ చేసుకుని నేను అంత మాట అంటే నా అన్ననికి దా అని చెప్పి అంటే నాకు అంటే మీరు ఒకటైపోతారా, మీరు సరిపోయారయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది. అంతే మరి బిగ్ బాస్ అప్పుడు కూడా మా కంటెస్టెంట్ అది, మా కంటెస్టెంట్ మీ కంటెస్టెంట్ అని చెప్పి ఫ్యాన్స్ అని కొట్టుకుంటారు. కడిగేస్తే మీరు ఎవరి కోసం అయితే కొట్టుకున్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అని చెప్పి హ్యాపీగా పార్టీలు చేసుకుంటారు, దావతులు చేసుకుంటారు. ఇప్పుడు ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ కూడా అంతే. బయటకు వచ్చిన తర్వాత మా బర్త్డే పార్టీని వస్తారా, మా పెళ్లి రోజు వస్తారా, మా పిల్లడు బర్త్డే, అదే అట్లా అందరూ హ్యాపీగా కలుస్తారు, ఎంజాయ్ చేస్తుంటారు. మనం అసలు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసుకోవడం, ఓకేనా? రైట్. వాళ్ళు కొట్లాడుకుంటారు, వాళ్ళు కలిసిపోతారు అనమాట. అండ్ ఈ రోజు జరిగిన పంచాయతీ ఎపిసోడ్ని బట్టి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ చెప్తున్న ఒక మాట మీకు, అంటే నా ఒపీనియన్ నేను చెప్తా కదా, మీ వ్యాలిడ్ ఒపీనియన్ కూడా ఇవాళ నటరాజ్ మాస్టర్ నీతూ వర్సెస్ ప్రియాంక జైన్ శివ్లో ఎవరిది తప్పు అనిపించింది కింద కామెంట్ చేయరు. ఎందుకంటే నా ఒపీనియనే కదా, మీ ఒపీనియన్ కూడా వాళ్ళు చూస్తారు. అందరూ బయట ఉన్నారు కదా, చూసుకుంటారు. నూకరాజు ఆసియా వర్సెస్ సోనియా సిద్ధులు ఎవరిది తప్పు అనిపించింది కింద పెట్టండి మీరు పాయింట్. అండ్ నాకు ఈరోజు ఎపిసోడ్ చూస్తే నిజంగా ఆసియా ఎడ్డిదే అనిపించింది. అరే ఈ పాయింట్ తమ్నేల్ మీద పెడతాం, ఆసియా నిజంగా ఎడ్డిదే అనిపించింది. అవునా కాదా? చెప్పారు ఒక మాట కాదు. ఆయన 8 years నుంచి ఆమెని ఓం బింబుష్ నీకేం తెలియదు ఎడ్డిదాని, ఓం బింబుష్ ఓం జం మంత్రకాళి చప్ 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 బ్రెయిన్ వాష్ అయిపోయింది పాపకి, అమ్మాయికి పాపం కంప్లీట్గా. వచ్చి నేను నిజంగానే మెంటల్లీ వీక్, బయట అయినా లోపలైనా అంటుంది. అయ్యో అయ్యో ఆసియా, నువ్వు చాలా స్ట్రాంగ్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ ఉమెన్. చాలా అంటే చాలా గట్టిగా ఆడగలుగుతావు. అండ్ నువ్వు మాట్లాడగలుగుతావు, కానీ నువ్వు మాట్లాడతావు, నువ్వు సైలెంట్ అయిపోతున్నావు. అక్కడ ఏమంటాడో అన్నట్టు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నేను ఎడ్డిదాన్ని కాదు, నువ్వు రాజు అంటే ఎక్కడ లొల్లి పెడతాడని భయపడతాను. నువ్వు ఆ భయం నుంచి బయటికి రా. నిజం చెప్తాను, నువ్వు వినాలి. చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇలా నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ తప్పుడు పాయింట్. ఎందుకంటే ఆమె పాల కోసం ఎడవలే, ఆయన పాల కోసం ఎడతాడు. పాల కోసం ఎడుతుంది ఆమె అంటాడు, తప్పు. పాల కోసం ఎడవలే. అండ్ అమ్మ కోసం ఎడవలే. అమ్మ యాదికి వచ్చినప్పుడు అమ్మ కోసమే ఏడవలే, వేరే పాయింట్లో ఏడిచింది. చెప్తా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇను. సరే, తినబోయే ముందు రుచులు ఎందుకు, హ్యాపీగా రివ్యూ చెప్పుకుంటూ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? చాలు చేద్దామా? చాలు చేయాలంటే ఏం చేయాలి తెలుసు కదా, ఒక లైక్ కొట్టాలి, థమ్స్ అప్, టేస్ట్ థండర్ కొట్టేసేయండి. చాలా కంటిన్యూ. అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 34th ఎపిసోడ్ రేపటితో సగం సీజన్ పడుతుంది అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇవాళ ఓపెనింగ్ ఇక మన లవ్ గురు వచ్చి హలో మై డియర్ లవ్లీ కపుల్స్, ప్రేమ అనేది ఒక అందమైన ప్రయాణం. ఆ ప్రయాణం సాఫీగా సాగాలన్నా, గమ్యాన్ని చేరుకోవాలన్నా మీ బంధంలో ఎనర్జీ ఇంపాక్ట్ చాలా హైగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆ ఎనర్జీ తగ్గుతుందా అనేది తోటి కపుల్స్ చూసిన వాళ్ళు చెప్తారు. ఇక మొదలెడదామా వాళ్ళ మొక్కలన్నీ మాడిపోయినాయి. ఓరి అమ్మ మళ్ళా లొల్లు పెట్టుకోవాలి రయ్యా ఆడుకున్నారు వాళ్ళు. చలో ఓపెనింగ్ సోనియా సిద్ధుతో చాలా అయింది. ఎందుకు చాలా అయిండొచ్చు అంటే, ఈ మధ్య సోనియా బిగ్ బాస్ కంటెస్టెంట్ లాగా పాయింట్ పెట్టి మాట్లాడడం, పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి మాట్లాడినట్టు మాట్లాడుతుంది. కాబట్టి వాళ్ళతో చాలా చేసిన అన్న ఫీలింగ్ వచ్చింది. సరే, నూకరాజు ఆసియాని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బ్యాటరీ సిస్టమ్స్ ఉన్నాయి అనమాట. 100, 75, 50, 25, 0 ఉంది. అందరికి ఒక్కొక్క పేరుకి ఒక ఏమంటారు దాన్ని, స్టాండ్ పెట్టారు. స్టాండ్కి 100 ఇలా బ్యాటరీ సింబల్ పెట్టారు. మీరు ఒక కపుల్లో బ్యాటరీ తగ్గింది అనుకుంటే పోయి పైన ఒకటి ఎక్కితే 25% బ్యాటరీ డౌన్ అవుతుంది అన్నట్టు. అట్లా నలుగురు కనుక ఎగిరంటే 0% అవుతారు. అట్లా బ్యాటరీ సిస్టమ్ పెట్టారు. పోయిన నూకరాజు వాళ్ళు తీసారు. ఏం చెప్పారంటే, ఆసియా నూకరాజ్ మీరు 100% పెట్టి ఆడతారు, టఫ్ స్ట్రాంగ్, కానీ సమ్వేర్ ఎక్కడో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీ మధ్యలో కంపాటబిలిటీ మిస్ అవుతుంది. ఎందుకో మీరు ఇట్లా చిన్న వాటికి గొడవలు పెట్టుకోవడం, ఏడవడం, మెంటల్గా డిస్టర్బ్ అవ్వడం, దానివల్ల గేమ్ ఎఫెక్ట్ అవ్వడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ వాల్ ఆఫ్ లవ్ దగ్గర నుంచి జరిగింది అన్నట్టుగా 2-3 పాయింట్లు పెట్టారు వాళ్ళు. పెట్టంగానే అంటే ఆమె ఏడవడం అనే పాయింట్ వచ్చింది కదా, మనోడు ఇక నూకరాజు అందుకున్నాడు. ఏమన్నా పాయింట్ సామి, వరస్ట్ పాయింట్స్. డిఫెండింగ్ రైట్. ఫస్ట్ ఏమంటాడు, 100కి 1000% నేను యాక్సెప్ట్ చేయను. ఎవడో యాక్సెప్ట్ చేస్తాడు, నీ మీద మా నువ్వు వస్తాడు, నువ్వు ఒప్పుకోవు కదా, అంతే కోపం వచ్చింది. రైట్, 100కి 1000% నేను యాక్సెప్ట్ చేయను. తన మైండ్ ఎట్లాంటిదంటే, ఏదైనా ఉన్నదంటే చిన్నదానికి కూడా ఎక్కువ ఏడుస్తుంది అని చెప్పాడు. ఓకే, పాయింట్ 1 యాక్సెప్టబుల్. రెండోది, వన్స్ నా తప్పు ఎప్పుడవుతుందంటే, మనోడు చెప్తాను, నా తప్పు ఎప్పుడవుతుందంటే అటు నువ్వు నాకు అవసరం లేదా, ఇది కాదు కానీ ఇట్లాంటివి ఏమన్నా అంటే, మూర్ఖంగా బిహేవ్ చేస్తే, దగ్గరికి తీసుకోకపోతే, ఓదార్చకపోతే, ఏమన్నా చెప్పకపోతే అప్పుడు నా తప్పు అవుతుంది అన్నాడు.
అట్లయితే నీదే తప్పు. ఎందుకంటే నువ్వు ఏడ్చినప్పుడు దగ్గరికి తీసుకో. ఏడుపో మొఖం మొఖం చూపియక అన్నట్టు మాట్లాడుతావు. ఇరిటేటింగ్ ఫేస్ పెడతావు. అదే మాకు చూపించారు, అదే మేము జడ్జ్ చేస్తున్నాం. నువ్వు చూపియలేదు మాకు, అక్కడ వేరే జరిగింది, ఇక్కడ వేరే చూపించారు గట్నే అంటావు నువ్వు, నాకు తెలుసు. కానీ అక్కడ మాకు చూపించింది మేము మాట్లాడతాం. ఎవరైనా అంతే, అక్కడ చూపించే మీకు చూపించలేదబ్బా అంటారు వాళ్ళకి ఫేవరబుల్గా రాకపోతే. సరే, అయితే ఇక్కడ ఇక్కడ నా ఇంకో పాయింట్ అంటాడు, నాకైతే కోపం వస్తుంది అంటాడు. ఎందుకు వస్తుంది, ఎందుకు రావాలి? సరే, నేను దగ్గరికి తీసుకోకపోతే నా తప్ప అన్నాడు కదా. ఏడ్చినప్పుడు దగ్గరికి తీసుకుంటాడా, ఓదారుస్తాడా? ఆమెనే వస్తుందా, ఈయన పోతాడు దగ్గరికి? సరే, ఇక్కడ నాకైతే కోపం వస్తుంది, కోప్పడతా. బయట ఎలా ఉన్నానో ఇక్కడ అలాగే ఉన్నాను, మ్యాన్షన్లో కూడా అలాగే ఉన్నా. 2 డేస్కి ఒకసారి మాకు గొడవ అవుతుంది, బయట కూడా 2 డేస్కి ఒకసారి గొడవ అయితే 2 నిమిషాలు కలిసిపోతాం, నార్మల్గానే ఉంటాం, మీకు అర్థం కాలేదు అన్న. అలాగే సోనియా అందుకుంది. సోనియా పాయింట్లు పెడుతుంది, అయ్యా గమ్మత్తుంటాయి. రైట్. మొన్న డామ్లో కూడా ఇట్నే మీరిద్దరు అరుచుకున్నారు. సారీ, నువ్వు ఒక్కడివే, నువ్వే తన మీద అరిచిన విధానం ఏదైతే ఉందో అది బాగాలేదు, అంత అవసరం లేదు. ఆ విషయంలో నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒక మంచి పాయింట్ చెప్పింది. చెప్పగానే సిద్ధు కూడా అన్నాడు, అనిల్ గారు కూడా మొన్న అన్నారు కదా, నువ్వు హ్యాండ్ పట్టుకున్నప్పుడు తను గుర్తుపట్టకపోతే తను నాకుంది ఇప్పుడు అని అన్నది. సో అంటే నువ్వు ఎక్కడ కోపడతావు అన్న భయం ఆమెకు ఉంది, నువ్వు సీరియస్ అవుతావు అన్న భయం ఆమెకు ఉంది అని నాకు కూడా అనిపించింది అని అన్నాక సోనియా ఉండి జాను వాళ్ళ మధ్యలో ఇక్కడ హైలైట్ ఏంటంటే వీళ్ళ డిస్కషన్స్లో 2 సార్లు జానుని తీసుకొస్తారు. ఆ లాస్ట్కి భాను వాళ్ళు అంటారు అన్నట్టు, మీ డిస్కషన్లో మా పేర్లు ఎందుకు తీసుకొస్తారు, మీ డిస్కషన్లో మా పేర్లు తీసుకొస్తారు, ఎవరి డిస్కషన్లో అయినా మీ పేర్లు తీసుకొస్తే మీరు నచ్చదు కదా, మీకు సీరియస్ అవుతారు కదా అంటే గొడవ పెట్టుకుంటావు ఇప్పుడు అంటే సోనియా, ఓ అక్క కూల్ కామ్ ఫెరోస్ చేసుకున్నావు ఏంది, గొడవ పెట్టుకుంటావు ఇప్పుడు బాగా ఉంటుంది. అయ్యో గొడవ పెట్టుకుంటావు నువ్వు, పెట్టుకునేదాటి ఉన్నావు. సరే, జాను వాళ్ళలో జాను చాలాసార్లు ఆయనకి ఇది తెలియదు అంటే ఈ ఫార్మేట్లో తెలియదు, ఆయన సినిమా ఫీల్డ్ టీవీ ఫీల్డ్ అసలు టచ్ లేదు, ఆయనకేం తెలియదు అన్నట్టుగా చెప్తా ఉంటుంది చూడు. సేమ్ ప్రతిసారి ఆమె ఎట్లయితే చెప్తావు నువ్వు కూడా ప్రతిసారి ఆసియా అని. ఇది మంచి పాయింట్. ఎడ్డిది, తన అమాయకురాలు, తనకేం తెలియదు అనడం. ఐ ఫీల్ షీఈస్ వెరీ వెరీ మెచ్యూర్ మోర్, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది కంటే మెచ్యూర్డ్ ఉమెన్ ఆమె నాకు అనిపిస్తుంది. ప్లీజ్ డోంట్ ట్రై టు పుట్ ద పాయింట్ తను ఎడ్డిది, తెలీదు, అమాయకురాలు ఇట్లాంటివన్నీ చెప్పకు అన్నది. నేను ఎన్నిసార్లు చెప్పిన ఆమెని ఆమె చుమ్ బాబు జిష్ నీకు బ్రెయిన్ లేదు పో అంటాను, అట్లా అనద్దు. అంటే నిజంగానే పాపం నిజంగా లేదేమో అనుకుంటారు, ఆమెకు ఉంది బ్రెయిన్. లేనిదే పటాసు తను ఒకటి వచ్చి పటాస్కి ఆడిషన్ ఇచ్చి పటాసులు సెలెక్ట్ అయ్యి స్క్రిప్ట్ రాసుకొని పటాస్ షో చేసి ఆ తర్వాత కూడా కంటిన్యూగా వేరే జబర్దస్త్ కావచ్చు ఇంకా చాలా షోలు చేసింది. తెలివి లేకుండా ఏమి లేకుండా చేస్తారా? చేయరు కదా. రైట్. నూకరాజు అంటాడు, నిన్న యోగా దగ్గర నీ కోపం వచ్చింది సిద్ధు గురించి, నీ కోపం వచ్చి నేను చెప్పి కంట్రోల్ చేసుకున్నావు, నేను చేయను అంటాడు. నేను అట్లా చేయను నీ లెక్క అంటాడు. కెమెరా కోసం నువ్వు కంట్రోల్ చేసుకున్నావు అన్న పాయింట్ మాట్లాడగానే సిద్ధుకి కోపం వచ్చింది. వచ్చి చేయను అంటే అవ్వదు కదా, నూకరాజు చేయకూడదు కదా అన్నట్టుగా అన్నాడు. అంటే నూకరాజు నేను ఎక్కడైనా నాలాగే ఉంటా, ఇలాగే ఉంటా, నేను ఇట్నే ఉంటా అంటే నేను నాలాగే ఉంటా. నలుగురు ఉన్నారని ఒకలాగా, ఇంకోరు ఉన్నారని ఇంకోలాగా చేస్తారని నేను అట్లా ఉండను. బయట ఇంకోలాగా, ఇక్కడ ఇంకోలాగా ప్రవర్తించను నేను. బేసిక్గా నా క్యారెక్టర్, నా నేచర్ ఏదైతే ఉందో అట్నే ఉంటుంది. ఎక్కడ నాకు కోపం వస్తే కోపం వస్తుంది అంతే, ఆయన కెమెరాలు ఉన్నాయని చెప్పి ఆగను నేను అని ఇవన్నీ మాట్లాడండి. అంటే కెమెరాల కోసం ఏం మాట్లాడుతాను, కెమెరాల కోసం ఇక్కడ. ఇప్పుడు బూతులు మాట్లాడతావు, నువ్వు బయట బూతులు మాట్లాడతావు కదా అని పాయింట్ రేజ్ చేసిండు సిద్ధు. అంతే కదా. ఇప్పుడు అనవసరంగా కోప్పడడం అనేది తప్పు. ఈ టాపిక్ని కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ ఆసియా గురించి మాట్లాడండి. అబ్బా ఎంత దారుణంగా మాట్లాడిండో చెప్తూ పట్టారు. ఒకటి, ఈ మ్యాన్షన్లో ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఎవరైనా పాలు లేవని ఏడుస్తారా? ఆసియా ఏడుస్తుంది. ఎవరైనా బంగాళదుంప తొక్కలు తీయలేదు అని అరిస్తే కనుక ఏడుస్తారా? ఆసియా ఏడుస్తుంది. ఉల్లిపాయల గురించి మాట్లాడితే ఆసియా ఏడుస్తుంది అని చెప్పన్నాడు. అట్లాంటి విషయాలలో ఇంకెవరైనా ఏడుస్తారా? అందుకే ఎడ్డిది అన్న అంటాడు. ఫస్ట్ పాయింట్, పాల కోసం తను ఏడవలేదు. తను ఎందుకోసం ఏడిచింది అసలు? నూకరాజు అది పాలు వద్దని చెప్పావా నువ్వు అని ఒక మాట అడిగితే ఆ మాటను పట్టుకుని నువ్వు అట్లా మందిలో ఎట్లా అడుగుతావు అనే పాయింట్కు తీసుకొచ్చి చెప్పక చేయగా పాలు ఎక్స్చేంజ్ చేసుకుని గుడ్లు, నీకు కావాల్సిన గుడ్లు కకృతి పడి తీసుకుంది కాకుండా ఆమె పాల గురించి ఒక మాట అడిగినందుకు ఆమె మీద కయ్య లేచినావు, ఇష్టం ఉన్నట్టు ఒరినావు. నీకు తెలివి ఉందా, బుద్ధి ఉందా, నీకేం నువ్వు క్లారిటీ లేదు, నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు అని ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆమె బాధపడ్డది. ఎందుకు ప్రతి దానికి ఇట్ట అంత కోపంగా చెప్తావు, మామూలుగా చెప్పొచ్చు కానీ ఏడిచింది. పాల కోసం ఏడవలే, నాకు పాలు కావాలి అని ఏడవలే, పాల కోసం ఏడిచిందని తిప్పినాం. రెండు అమ్మ కోసం ఏడుస్తుంది, ఈమె అమ్మ గుర్తొస్తే ఏడుతుంది నా తప్ప అని అన్నావు. ఆమె అమ్మ కోసం ఏడవలే, అమ్మ గుర్తొచ్చింది. ఇక్కడ మాట్లాడడానికి మనస్ఫూర్తిగా ఎవరితో మాట్లాడలేకపోతున్నా, పెద్ద కనెక్షన్ ఏం లేదు,
మనస్ఫూర్తిగా ఎవరితోటి ఉండలేకపోతున్నా అంటే నువ్వు కనీసం నాకు టైం స్పెండ్ చేస్తలేవు, కొంచెం కూర్చో మాట్లాడు, నేను మనస్ఫూర్తిగా నీతో కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలని ఉంది అని ఎక్స్ప్రెస్ చేసింది. నీకు ఆ ఎక్స్ప్రెషన్ అర్థం కాలే. ఏం మాట్లాడుతున్నావు, నీకు తెలివిని మాట్లాడుతున్నావు, నీకు బుద్ధిని మాట్లాడుతున్నావు, నీకు మెదట పెయిన్ ఉందా అని చెప్పి మాట్లాడాను. ఆమె ఏడ్చింది. దేనికి ఏడుతుందో నీకు అర్థం కాదు, దేనికి ఆమె ఫీల్ అవుతుందో అర్థం కాదు. తన ఎమోషన్ అర్థం చేసుకోకుండా కయ్య ఒర్రి పైకి వెళ్ళి ఆమె ఎడ్డిది, ఆమె పిచ్చిది, అన్నిటికీ ఏడుస్తుందని పేరు. సిచ్యువేషన్ ఒకటి చెప్తే దాన్ని పట్టుకోకుండా నువ్వు ఇంకేదో అరిచి ఆమెను ఏడిపించి పైకి వెళ్ళి ఆమె ఏడుతుందనే పేరు, ఎడ్డిదనే పేరు. సరే, ఆ తర్వాత సిద్ధు ఉండి ఫుడ్ విషయంలో కూడా జాను కూడా ఫుడ్ విషయంలో డిసప్పాయింట్ అయింది కదా, ఆమె ఏడవలేదు కదా, ఫుడ్ విషయంలో డిసప్పాయింట్ అయింది కదా అని ఒక పాయింట్ తీసిండు. ఇక్కడ జాను వాళ్ళు అక్కడ హట్ అవుతూ ఉన్నారు, రెండోసారి తీసిండు అన్నట్టుగా. నువ్వురాజు ఉండి ఎడ్డిది కాదు మెచ్యూర్ పర్సన్ అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చింది ఏదో చెప్పబోతుంటే ఆశయం ఉండి నేను నిజంగానే మెంటల్లీ వీక్, బయట కూడా నేను మెంటల్లీ వీక్ అన్నావు. అమ్మా నేను మెంటల్లీ వీక్ అని మెంటల్ దాన్ని చేసి ఇడిచిపెడతాను. అయ్యో. నెక్స్ట్ నూకరాజు ఉండి 8 yearsలో నూకరాజు అంటే 8 years లవ్లో నూకరాజు అబ్జర్వ్ చేసిన దానికంటే 20 daysలో సోనియా అబ్జర్వ్ చేసింది గ్రేట్ అయితే నూకరాజు లవ్ గ్రేట్ కాదు. నువ్వు అబ్జర్వ్ చేయలేదు నాన్న, సప్రెస్ చేసావు 8 yearsలో, అందుకే నీకు అర్థం కాలేదు. సరే, సోనియా ఉండి నువ్వు యాక్సెప్ట్ చేస్తావో లేదో తను ఎమోషనల్గా ఉండడం వల్ల నువ్వే అన్నావు కదా, నువ్వే యాక్సెప్ట్ చేసావు కదా, తను ఎమోషనల్గా ఉండడం వల్ల ఓడిపోయినావు అంటే నూకరాజు ఉండి దానికి కారణం దానికి కారణం ఏంటి, మీ అమ్మ గుర్తొస్తే నాదా తప్పు ఆమె చూపించుకుంటుంది, మీ నాన్న గుర్తొస్తే నాదే తప్పు నీకు దగ్గర ఏది ఉన్నా కానీ నాదే తప్పు అనుకుంటా ఆశయం చూపించుకుంటా అంటాడు. మళ్ళీ చెప్తున్నా, ఆమె ఏడ్చింది ఎందుకు ఈయనకి గింత కూడా అర్థం కాదు. మరటాడికి మగలిపోయి వేస్తే అక్కడ పెట్టుకున్నాడు గోషలే. సరే, సిద్ధు అరవకు మెల్లిగా చెప్పు అని అన్నాడు. ఆయన గట్టిగా అంటే నూకరాజు కొంచెం టోన్ రేజ్ చేసిండు. ఇక నువ్వు అరవలేకనా మెల్లిగా చెప్పు అన్నాడు. ఇక అరుపులు, ఇక నేను అరవలేదు, నువ్వు అరవలేదు, నేను అని చెప్పి షౌట్ చేసుకున్నారు. ఇక గట్టిగా అరుచుకున్నారు. నా వాయిస్ ఇంత అంటాడు. అప్పటిదాకా మాట్లాడిన వాయిస్ అంత లేదు, గట్టిగా రేజ్ చేసి మాట్లాడి నా వాయిస్ ఇంత అంటే అట్లా మాట్లాడితే దొబ్బదు అని చెప్పి సిద్ధు అన్నాడు. ఆ తర్వాత ఇదే అగ్రెషన్ తన మీద కూడా చూపిస్తున్నావు నువ్వు, కరెక్టే, ఇదే అగ్రెషన్ తన మీద కూడా చూపిస్తున్నావు, అందరికీ కనిపిస్తుంది. బయట బూతులు మాట్లాడతామని ఇక్కడ బూతులు మాట్లాడడం కదా అంటే మాట్లాడతా బూతులు వేరు, కోపం వేరు. వాళ్ళ అమ్మ గురించి ఏడిస్తే నాదా తప్పు, కంఫర్టబిలిటీ లేదంటారా అని చెప్తే ఆ శివుడు నేను పాల విషయంలో ఏడిచినాడు. నువ్వు బాగా మధ్యలో అనిపించింది నాకు. సోనియా ఉండి హైపర్ అవుతున్నావు, నువ్వు వాయిస్ రేజ్ చేస్తలేవు, నేను వాయిస్ తక్కువ వస్తుందని గట్టిగా మాట్లాడమంటే నేను గట్టిగా మాట్లాడుతున్నాను, నువ్వు హైపర్ అవుతున్నావు, దట్ ఇస్ అ పాయింట్. ఓకే, అర్థం చేసుకోవాలంటే రాజు ఇక ఆశయాని మీ అమ్మ గుర్తొస్తే నువ్వు ఏడవ దాసియా అని చెప్పి బీఆర్జీపీ గారి వాయిస్లో చెప్తాను. మీ అమ్మ గుర్తొస్తే నువ్వు ఏడవ దాసియా, మీకు మీ అమ్మ గుర్తొస్తే ఏడవద్దు అంటాను. సరే, సంతోషం. అక్కడ కూడా మిమిక్రీలో ప్రతి ఒక్కటి కెమెరా కోసం యాక్టింగ్ కోసం అని చెప్పి అనకు నువ్వు అని సిద్ధు అంటాడు అన్నట్టు. నూకరాజు ప్రతి ఒక్కటి కెమెరాల కోసం యాక్టింగ్లు ఇట్టండి తొక్కతోడకరు అని మాట్లాడండి. తొక్కతోడకరు ఎందుకు వచ్చింది అంటాడు. వరి పెంచురు అయ్యా ఇంకోదామని అయిపోయింది. ఆసియా మీ అమ్మ గుర్తొస్తే ఏడవకు రైట్. నూకా నెక్స్ట్ భానుజాను వాళ్ళు వచ్చారు. భానుజాలు సిద్ధు సోనియా వాళ్ళకి ప్లీజ్ మా పేర్లు ఎత్తద్దని చెప్పి రిక్వెస్ట్ చేసిరు అన్నట్టు. గొడవ పెట్టుకుంటూ ఆట సోనియా అంటే భానుండి రిఫరెన్స్ తీసుకోకండి మాది, ఎందుకంటే మీరు తీసుకుంటే మీకు నచ్చదు కదా. నచ్చదు వీళ్ళకి, మా పేర్లు ఎందుకు తీసుకున్నాం అంటది. ట్యాక్స్ వచ్చినాయి ఇదివరకే, మళ్ళీ అదేదో మనం ప్రొలాంగ్ చేసినట్టు అవసరం లేదంటే సిద్ధు ఉండి ఓకే డన్ సారీ అన్నాడు. నెక్స్ట్ వసంతి కళ్యాణ్ వాళ్ళు వచ్చారు. అంజలి పవన్ వాళ్ళకి ఇచ్చి అక్క నువ్వు లో అయితే పవన్ లో అవుతున్నాడు, నువ్వు ఎందుకంటే నువ్వు డల్ అయితే తను డల్ అవుతున్నాడు అని చెప్తే ఇక్కడ అంజలి గారు వచ్చేసి ఏంటంటే నాకు మంచిగా అనిపించింది. ఏంటంటే ఇప్పటిదాకా మొత్తం వాన కొట్టినట్టు బడబడ అరుపులు వచ్చినాయి కదా, ఈమె వాన ఎలిచినట్టు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడినంత ప్రశాంతంగా ఇక్కడ మీరు ఏం చెప్తున్నా పాజిటివ్ నోట్లోనే చెప్తున్నారో నాకు తెలుసు. ఓకే డన్, కరెక్టే. నేను కొంచెం లో అయితే ఆ లూప్ హోల్ ఒకటి నేను మర్చిపోయినా, నేను కొంచెం అదైతే ఇదైంది, నెక్స్ట్ టైం మీకు ఇలా పెట్టే అవకాశం ఇవ్వను అని చెప్పి బాగానే చెప్పాను. ఓకే ఫైన్, అమ్మాయి జల్దోడ కొట్టిందని లోపు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు వచ్చి ప్రియాంక జెన్సీ గురించి సెలెక్ట్ చేసుకున్నారు. ఓన్లీ గేమ్ తప్ప ప్రియాంకని ఎమోషనల్గా పట్టించుకోవట్లేదు అని ఒక పాయింట్ చెప్పారు. హైలైట్ ఏంటంటే వీళ్ళ వర్షన్ ఏంటంటే వీళ్ళు చూసిన వర్షన్ ఏది నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు చూసిన వర్షన్, కానీ వీళ్ళు చూడని వర్షన్ ఇంకోటి ఉంది, కానీ వాళ్ళు చూడలేదు కదా, వాళ్ళకి తెలియదు. ఏంటిది, శివ్ బయట గట్టిగా అరుస్తాడు కానీ రూమ్లోకి పోయాక ప్రియాంక గట్టిగా అరుస్తుంది.
అది వీళ్ళకి తెలియదు. అక్కడ లోపల లొల్లి పెడుతుంది, శివు ప్రియాంక మీద లొల్లి పెడుతుంది అని వీళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఒక ట్రామా ఉంది. ఏం ట్రామా అంటే అప్పట్లో బాక్స్ పిరమిడ్ కట్టి బాక్స్ హైట్ కట్టిన టాస్క్ ఒకటి ఉంది చూసినావా, ఆ టాస్క్లో వీళ్ళు ఓడిపోయారు, వాళ్ళు గెలిచారు. గెలిచినప్పుడు ఆయన గట్టి గట్టిగా అరిచిండు, షౌట్ చేసిండు, అంటే గెలిచే కంటే ముందు జడ్జిమెంట్ వచ్చే ముందు గట్టి గట్టిగా అరిచిండు. హరీష్ అప్పుడు జడ్జిగా మానిటర్గా చేసిండు కదా, గట్టి గట్టిగా అరిచిండు. ఆ షౌటు ఇప్పటికీ వీళ్ళ చెవులలో రీసౌండ్ మోగుతుంది. హైలైట్ ఏంటంటే ఈయన అగ్రెసివ్ అవుతాడు, ఈయన షౌట్ చేస్తాడు, ఈయన గట్టిగా అరుస్తాడు, ఈయన గట్టిగా అరుస్తాడు అని శివు గురించి మాట్లాడుతున్నాను. నటరాజ్ మాస్టర్ కూడా అదే రేంజ్. ఫస్ట్ 3 వీక్స్ కామ్ డౌన్గా ఉన్నాడు, కానీ మొన్న 4th వీక్లో చూపించింది కదా, అదే రేంజ్ ఆఫ్ అగ్రెషన్, అదే రేంజ్ ఆఫ్ కోపాన్ని, అదే రేంజ్ ఆఫ్ అరుపుల్ని, అగ్ని అవునా కదా చూపిస్తాడు. సరే, ఇక్కడ ఎమోషన్స్ పట్టించుకోవట్లంటే శివుండి నీ అగ్రెషన్ ఆపడానికి తను పడే తాపత్రయం చాలా ఎక్కువ ఉందని చెప్పి నటరాజ్ మాస్టర్ చెప్తుండు. ఒక మగాడిగా, ఒక మెన్గా కొన్ని మాటలు అబ్బా ఇవి మాట్లాడకూడదు అట్లాంటివి మాట్లాడిండు నటరాజ్ మాస్టర్. నోరు విప్పితే మొగాడివి అయిపోతావా, ఇట్లాంటి బెదిరింపులు కైండ్ ఆఫ్ థింగ్. మళ్ళీ 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 అదే మిస్టేక్. నాకు ఒక మగాడిగా నాకే ఊపిరి ఆడట్లేదు, తను అంత ప్రెషర్ కుక్కర్లో పెట్టి ప్రెషర్కి పెడుతున్నట్టుగా ఉందన్నట్టుగా ఫీల్ అవుతుండు. ఎవరు, ప్రియాంక అని శివ్ సతాయిస్తుంది. ఇప్పుడు మనకు నూకరాజు ఆశీన్ సతాయిస్తున్నట్టుగా సతాయిస్తున్న ఫీలింగ్ నటరాజ్ మాస్టర్కి అనిపించింది. అబ్బో గట్టిగా వస్తాడు, మామూలుడు కాదు, చాలా టూ వరస్ట్ టూ బ్యాడ్ అన్నట్టుగానే చెప్పిండు. నిన్న మొన్న కూడా డిస్కషన్స్లో రాలేదా, కానీ రూమ్ లోపల జరుగుతుంది ఏంటిది, ప్రియాంక శివుని తిడతా ఉంది. అది వీళ్ళేమో రివర్స్లో అర్థం చేసుకుని నేను అన్నా నిన్ననే, వీళ్ళు రివర్స్లో అర్థం చేసుకుంటారు, అక్కడ కూర్చొని అంజలి పవన్ వాళ్ళతో ముచ్చట పెడతా రివర్స్లో అర్థం చేసుకుంటారని చెప్పలేదా. అదే శివ్ ఎక్కడ అనిపించింది, ఎందుకు అనిపించింది అన్నట్టు అడిగిండు. హై ఆఫ్ లవ్ ఉంది కదా అక్కడ అనిపించింది అని చెప్పిండు. అదే ఆ టవర్ బయట ఎక్కడ, అదే అక్కడ అనిపించింది, నువ్వు గట్టిగా అరుస్తున్నావు అంటే ఆ పాయింట్కి నేను క్షమాపణ చెప్పడం జరిగింది, జడ్జెస్ ముందు కూడా చెప్పిన, అక్కడ అరిచిన దానికి నేను సారీ చెప్పేసిన కదా అంటే, ఒకటి కాదు కౌంట్లెస్, ఎక్కడైనా నువ్వు నిన్నే అతను కంట్రోల్ చేస్తూనే ఉంటుంది, చాలాసార్లు కంట్రోల్ చేస్తుంది. దానికి శివ్ కూడా భలే పాయింట్ చెప్పిండు. ఒక హస్బెండ్ వైఫ్ని కంట్రోల్ చేయాలి, ఒక వైఫ్ హస్బెండ్ని కంట్రోల్ చేయాలి అంటే శృతి మించుతున్నప్పుడు తను కరెక్ట్ చేస్తుంది కదా అన్నట్టుగా చెప్పిండు. ఇది వాస్తవం. కానీ అగ్రెసివ్గా ఆడిండు అట్లా ఆడడం వల్లనే ఆ కాలు అట్లా అయింది. ఒకటి కాదు కౌంట్లెస్ అన్నట్టు శివుండి నాకు గేమ్లో వస్తుంది, అందరికీ వస్తుంది, మీకు వస్తుంది, ఆ అగ్రెసివ్నెస్ అందరికీ వస్తుంది కదా. ఆయన ఆఫ్ కోర్స్ అగ్రెసివ్నెస్ వస్తుంది, టూ మచ్గా వస్తుంది. మనోడికి అయితే చాలా ఆవేశపరుడిగా అవుతాడు. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ కూడా వస్తుంది. 4th వీక్లో చూపించలేదా, కట్టెలు కొట్టిండు, పట కట్టెలు కొట్టిండు, అగ్రెసివ్ అయిండు, అది వీకిండు, ఆగమాగం చేయలేదా, కోపం వస్తుంది. నటరాజ్ మాస్టర్ కూడా వస్తుంది. 3 వారాలు కంట్రోల్ చేయలేకపోయాడు పోయిన వారం. ఇక నీతు గారు వచ్చేసి ఒక్కసారి కూడా మాకు సపోర్ట్ చేయలేదు, మేము మీకు సపోర్ట్ చేసినాం చాలాసార్లు. అవి గ్రూప్ గేమ్లు, అక్కడ సపోర్ట్ సిస్టమ్ కాదు, అండ్ డెసిషన్ వన్ సైడ్ తీసుకున్నది కాదు, ఇద్దరు సైడ్లో కలిపి తీసుకున్నదే. అప్పుడు అంతా కూడా ఇప్పుడు మీరు కలిసి ఆడినప్పుడు మేము 5 పాయింట్లు తీసుకుని మీకు ఎక్కువ పాయింట్స్ ఇచ్చినామని చెప్పి అనడం, ఇవన్నీ ఏంటంటే అప్పుడు మీరు గేమ్గా ఫీల్ కాలే, మీరు ప్రేమని వెదజల్లడం అనే కాన్సెప్ట్లో ఉన్నారు. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ప్రేమని వెదజల్లే కాన్సెప్ట్లో ఉండి అప్పుడంతా కూడా ఫ్రీ, కమాన్ తీసుకోండి, కమాన్ నీకు ఇది తీసుకో, ఇది నీకు తీసుకో అన్నట్టుగా ప్రేమని వెదజల్లేరు. ఇప్పుడు అందరూ గేమ్ ఆడుతున్నారు, అందరూ బాడీ క్రెడిట్స్ మీద చిక్కులు ఉండి వీళ్ళు లీస్ట్కి 2 సార్లు పోయేసరికి ఏంటంటే ఆగంగత్ర అయిపోతారు. ఒరి అమ్మ ఇదంతా గేమ్, వాళ్ళు అట్ట చేసారు వీళ్ళు ఇట్ట చేశారని అన్నీ పెట్టుకుంటారు. అవన్నీ కాదు, అప్పుడు కూడా గేమ్ లాగానే ఆడితే అయిపో, లేదంటే అప్పుడు ఇచ్చినది మళ్ళీ మనం మాట్లాడితే కరెక్ట్ కాదు. సెకండ్ వీక్ అయిందే మీ వల్ల అన్నారు నటరాజ్ మాస్టర్. ఏమంటారంటే సెకండ్ వీక్ మీతో టై అయింది కాబట్టి మీ వీక్ అయినాము, సెకండ్ వీక్ అయిందే మీ వల్ల, వేరే వాళ్ళతో టీమ్ అప్ అయ్యి ఉంటే మా స్ట్రాటజీలు వర్కౌట్ అయ్యంటే టూ మచ్ రాంగ్ ఇది. ఎందుకంటే ఏమన్నా ఉంటే అప్పుడే అయిపోయిన తర్వాత మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. అప్పుడు ఆడినప్పుడు మంచిగానే ఉంది, సెకండ్ టైం వీళ్ళతో టై అయ్యి ఆడడానికి చూసిరు, ఎందుకంటే వీళ్ళు స్ట్రాంగ్ టీము మనం స్ట్రాంగ్ టీమ్ అని ఫీల్ అయ్యారు, మీరంతా గట్టి టీమ్గా ఆడుతున్నారన్న ఒక ఒపీనియన్ తోటి ఆడుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి మీ వల్ల వీక్ అయినా అంటే తప్పు, ఎందుకంటే వాళ్ళ వల్ల వీక్ కాలే, మీరు వీక్ అయింది సెకండ్ వీక్ కాదు, 3rd వీక్లో వీక్ అయ్యారు. వేరే వాళ్ళతో టీమ్ అప్ అయ్యింటే స్ట్రాటజీలు వర్కౌట్ అయితే అంటే అప్పుడే వర్కౌట్ చేసుకోవాలి, అప్పుడే టీమ్ అప్ అయిపోయారా మళ్ళీ ఎందుకు అయ్యారు అన్నట్టుగా అడిగిండు శివ్. ఇప్పుడు అనిపించిందా మీకు, అప్పుడు అనిపించిందా, అప్పుడు అనిపించిందా టీం మళ్ళీ ఎందుకు అయ్యారు 2-3 సార్లు అంటే మొహమాటానికి అయినా అంటాడు. ఇది టూ మచ్, మొహమాటానికి అయ్యే రకం మనిషి కాదు నటరాజ్ మాస్టర్. నటరాజ్ మాస్టర్ అంటాడు అన్డిజర్వ్డ్ కూడా రాయాల్సింది వేరే వాళ్ళకి మీరు నాకు రాసిరు, అది వాళ్ళ ఇష్టము వాళ్ళ ప్లేయింగ్. అంటే ఇంకోటి చెప్తాడు, అంటే ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళతో కలిసి ఆడిరు మీరు ఒకవేళ మిస్ఫైర్ అయితే కనుక వాళ్ళని హైప్ చేయలేదు అన్నట్టుగా ఇట్లాంటివన్నీ చెప్తారు చెప్పిండు మాస్టర్.
ఏం లేదు వీళ్ళకి డిజర్వ్ అన్డిజర్వ్లో వీళ్ళు సపోర్ట్ చేయలేదనే పాయింట్ని హైలైట్ ఏంటంటే అన్డిజర్వ్డ్ అనేది ఫస్ట్ టైం రాసినప్పుడు నటరాజ్ మాస్టర్ వచ్చేసి ప్రియాంక జైన్ శివ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే మాస్టర్ నేను మీ పేరు రాసిన చూడండి ఇప్పుడు రాసిన మీరు చూడండి ఎంత మంచోళ్ళు మీరు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు అంజలి పవన్ వాళ్ళు ఎవరైతే అన్డిజర్వ్డ్ రాశారో వాళ్ళతో ఎవరితో మాట్లాడతలేరు మీరు అర్థం చేసుకునే మంచి కాబట్టి మీ పేరు రాసిన అంటాడు అప్పుడు అప్పుడు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాడు అన్డిజర్వ్డ్ అని వేరే మీరు రాయనే రాయొద్దు ఎందుకంటే మాతో కలిసి ఆడినప్పుడు మీరు ఎట్లా రాస్తారు అనే పాయింట్ మాట్లాడండి. నటరాజ్ మాస్టర్ ఉండి మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీకు వదిలిపెట్టాం మేము తక్కువ స్కోర్ తీసుకున్నాము మీకు ఎక్కువ స్కోర్ ఇచ్చినాము అప్పుడే తెలిసిపోయి నీతు గారు ఉండి అంటున్నట్టు అట్లా నువ్వు తక్కువ స్కోర్ ఇచ్చిన మేము తీసుకుని మీకు ఎక్కువ స్కోర్ ఇచ్చిన తర్వాత కూడా మీరు మాకు అన్డిజర్వ్ అని రాసిరు చూడు అప్పుడే తెలిసిపోయింది నువ్వేంటి అనేది అంటే ఏంటి అని అంటే సెల్ఫిష్ అంటారు నువ్వు సెల్ఫిష్ అంటాడు నటరాజ్ మాస్టర్ నువ్వు సెల్ఫిష్ నువ్వు పక్కా సెల్ఫిష్ అంటాడు మీ ప్రయాణం దాటేశారు బాండింగ్ ఒడ్డు మీద పడిన తర్వాత మీరు కంటిన్యూ అయ్యి ఉండాలి గేమ్ పరంగా అంటే శివుడి గేమ్ పరంగా ఆలోచించి ఇచ్చినాం ఎవరైతే గేమ్ బాగా ఆడారో వాళ్ళకి సపోర్ట్ చేసినాం గేమ్ పరంగా అంటే అన్ని గేమే నీకు అన్ని గేమే అన్ని ప్రతిదీ గేమే ఆ తర్వాత 100% యాక్సెప్ట్ చెయ్యను మీరు ఇచ్చేది ప్రతి ఒక్కటే అంటే శివ్ గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది కొంచెం శివ్ అగ్రెసివ్ అవ్వంగానే అరవకో నోరిప్పితే ముగడే అయిపోతావా నా కోపాన్ని తట్టుకో అన్నారు ఓ అమ్మ అంతే సీరియస్ అండి అని చెప్పి మీదకి వస్తాడు నో కోపాన్ని తట్టుకోలేవని యాజ్ యూజువల్ నటరాజ్ మాస్టర్ డైలాగులు ఉంటాయి కదా అవన్నీ కొట్టేసిండు తర్వాత నీకంటే ఏజ్లో పెద్ద గట్టిగా అరిస్తే అయిపోద్ది అనుకుంటున్నావా అంటే మనోడికి నోరిప్పితే మొగడివి అయిపోతావా అనే డైలాగ్కి మనోడికి ఏదో విప్పితే అన్నాడు శివుకి ఏదో విప్పితే అన్నాడు బట్టలు ఇప్పితే అన్నాడు ప్రియాంక జైన్ దగ్గరికి వచ్చి నాకు ప్రియాంక జైన్ చాలా నైస్ అనిపించింది వెరీ వెరీ నైస్ గెస్ట్ దగ్గరికి వచ్చి మీరు బట్టలు ఇప్పుతారా అన్నారా అని అడిగితే బట్టలు ఇప్పుతారు ఎందుకంటే నోరిప్పితే అన్నాడు మా ఆయన నోరిప్పితే అన్నాడు బట్టలు ఇప్పితే కాదని చెప్పి ఆ కన్వర్జేషన్ నాకు భలే అనిపించింది దగ్గరికి వచ్చి మారని సరే అప్పటికి నటరాజ్ మాస్టర్ అవుట్ బర్స్ట్ అయిపోయింది అగ్ని అని చెప్పి ఇట్లా అయిండు ఇక నీతు గారు పట్టుకొని ఇట్లా కూల్ చేయడానికి ట్రై చేస్తారు హైలైట్ ఏంటంటే ఇప్పుడు నీతు గారు కూడా ఎట్లా అంటే శివుని ప్రియాంకని మీరు ఇట్లా చేసారు మీరు చీటర్స్ యువర్ సెల్ఫిష్ మీరంతా గేమ్ అంటావు నీకు అసలు అది తెలియదు అసలు ఎమోషన్స్ తెలియదు ఎఫెక్షన్ తెలియదు అని అంటే మాట్లాడతా అంటే నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు చెప్తా ఎందుకంటే ఈ కాలు బెనికిన తర్వాత టాస్క్లోనే వాల్ ఆఫ్ లవ్లోనే నువ్వు ఇట్లా అట్లా అని చెప్పి ఈయన మాట్లాడుతాను కదా అక్కడ నీతు గారు ఏమన్నారు శివులో చూడండి ఎంత తపనుంది ఎట్లా ఆడిండు కసితోటి చాలా బాగా ఆడిండు అని చెప్పి అన్నదా స్టార్టింగ్ అండ్ శివు దగ్గరికి వచ్చి ఆడితే నీ లెక్క ఆడాలి అని చెప్పింది అవునా కాదా ఇప్పుడు నువ్వు అగ్రెషన్ చూపిస్తున్నావు గేమ్లో టూ మచ్ అగ్రెషన్ చూపిస్తున్నావు తన మీద అగ్రెషన్ చూపిస్తున్నావు అని మాట్లాడుతుంది మరి గేమ్లో అగ్రెషన్ నీలాగా ఉండాలి నీలాగా ఉంటేనే గెలుస్తాను నీలాగా ఆడాలి అని మాట్లాడిందా లేదా నీతు గారు కదా మాట్లాడింది ఈ మాట మాట్లాడలేదు లేరా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నువ్వు అగ్రెసివ్గా ఆడతాను నువ్వు అగ్రెసివ్ అవుతున్నావు ఆమె మీద ఇవన్నీ రాంగ్ పాయింట్స్ అవుతాయి ఆయన లెక్క ఆడాలి అనుకున్న మీరు ఆయన ఆటని ఆయన ఆట తీరుని ఆయన విధానాన్ని తప్పుపడుతున్నట్టే కదా అండ్ మీరు బయటకు చూస్తున్నది ఆయన అగ్రెసివ్ అవుతుండని లోపల ఆయన మీద అగ్రెసివ్ నువ్వు మాట్లాడొద్దన్నప్పుడు అని ప్రియాంక ఆయన మీద అగ్రెసివ్ అయ్యి నేను కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుందా అంతెందుకు పక్కనే ఉన్న నటరాజ్ మాస్టర్ సీరియస్ అవుతున్నాడు కదా మనం చెప్తే తప్పు కాదంటే ఎట్లా పక్కన చెప్తే తప్పు అంటే ఎట్లా అఫ్ కోర్స్ మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం శివ్ ఓవర్ అగ్రెసివ్ అవుతాడు దానివల్లనే కాలు బెనికిందనే సంగతి కూడా మనకు తెలుసు అనుకో నెక్స్ట్ నూకరాజు ఆసియా వాళ్ళు వచ్చారు వచ్చి బ్రిట్టో అండ్ సంధ్య తీసుకుని బ్రిట్టో అంటే నాకు చాలా ఇష్టం కానీ ఫస్ట్ నుంచి మిడ్లోనే ఉంటున్నారు గేమ్ పరంగా చూస్తే మీది పోవట్లేదు అన్నట్టుగా చెప్పాను అంటే సంధ్య ఉండి సీరియస్ అయ్యి ఏదైతే నేను నీకు చెప్పానో నా బాధ చెప్పుకున్నాను నేను ఆ బాధ నువ్వు నాకు తీసుకొచ్చి పాయింట్ పెడుతున్నావు నాకు నచ్చలేదు అన్నది అంటే మేము ఫస్ట్ నుంచి మధ్యలోనే ఉన్నాం మీదికి పోవట్లేదు మా ఏదో స్ట్రాటజీలు వర్కౌట్ అవుతలేదు ఈ షేర్ చేసుకుంటే ఆ పాయింట్ని పెడుతున్నానంటే నువ్వు రాజండి నువ్వు చెప్పకంటే ముందే నేను పోయిన వారం బ్రిట్టుతో చాలాసార్లు డిస్కస్ చేసిన తను ఓకే ఉంది కానీ నువ్వే ఇంకా కరెక్ట్గా ఆమె వేవ్ లెంత్లో పోతలేవు గెలవడానికి అయితలేదు కొంచెం కష్టపడండి అని చెప్పిన అదే పాజిటివ్ నోట్ తోటి చెప్తున్నా అంటే ఓకే పైకి వెళ్ళాలని చెప్పి పెడుతున్నా అంటే ఓకే అన్నది అయిపోయింది సంతోషం అరుస్తాడేమో అనుకున్నా అరవలేదు ఈ నూకరాజు మంచి బీపీ ఉందయ్యా తర్వాత అంజలి అభిమానిక ఆమెరు వీళ్ళు వచ్చారు సేమ్ శివ్ ప్రియాంకకి ఇచ్చారు అసలు వీళ్ళు ఏం రీజన్ చెప్పారు అనేది నాకైతే అర్థం కాలేదబ్బా ఏదో ఇచ్చారు ఊరికి అన్న ఫీలింగ్ వచ్చింది ఇక 100% ఇగో శివ్ అలోన్ అంటే ప్రియాంక జైన్ శివ్ ఓకే శివ్ అలోన్ కూడా 100% ఇస్తుంటారు
కానీ ఏంటంటే ఈ ఇంటిగ్రిటీ ఉంటుంది, బాగుంటుంది, టాప్ 3 ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు డౌన్‌లో ఉన్నారు. నీ పెయిన్ వల్ల అని చెప్పి అన్నారు. ఇక ఆ తర్వాత ఏమన్నారనేది మనకు చూపియలేదు. అక్కడికే ఆళ్ళు చెప్పే రీజన్ చూపిచ్చారు. ప్రియాంక జైన్ శివ ఏంటంటే ఈ నీ వల్ల మాకు తక్కువ వచ్చింది అండ్ ఈ నీ ఉంది కాబట్టి మేము ఆగాలి అంటున్నారా, మీరు గేమ్ ఆడొద్దు అంటున్నారా అని ఈ డిస్కషన్ పెట్టారు. మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థం కాలేదని నిజంగా నాకు కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత కూడా ప్రియాంక శివ రూమ్లో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా వాళ్ళు పెట్టిన పాయింట్ వాళ్ళకన్నా అర్థమైందో లేదో కానీ నాకైతే అర్థం కాలేదు. అసలు వాళ్ళు ఏదో చెప్పాలని చెప్పారు ఊరికే అని చెప్పి మాట్లాడుకున్నారు. వాళ్ళు అంటే వీళ్ళకి పాయింట్ ఎలా పెట్టాలని కూడా అర్థం కాలేదనిపించింది నాకు. భానుజాను వచ్చి బ్రిటో సంజయ్కి స్ట్రాటజీ మిస్ అవుతుంది, మీది ఎక్కడో ఆగిపోతున్నది అంటే పాజిటివ్ నోట్లో చెప్తున్నా అంటే వచ్చి పాజిటివ్ నోట్ అని చెప్పకండి అన్నట్టుగా బాగానే ఇచ్చింది. అంటే ఇక్కడ కాదు, సంజయ్ తర్వాత అంటుంది అన్ని పాజిటివ్ నోట్ అని నెగిటివ్ అని పెట్టకండి, బ్యాటరీ తగ్గిస్తూ పాజిటివ్ నోట్ ఏంది అన్నట్టుగా బాగానే చెప్తుంది. ఇది శివ్ చెప్తాడు ఫస్ట్, శివ్ చెప్పిన తర్వాత సంజయ్ ఇదే పాయింట్ చెప్తుంది. సంజయ్ బ్రిటో వాళ్ళు వచ్చేసి ప్రియాంక జైన్ శివ్కే ఇస్తారు. ఇచ్చి ఓడిపోయిన ప్రతిసారి అగ్రెషన్ చూపిస్తున్నావు, ప్రతిసారి ఓడిపోయినప్పుడల్లా అగ్రెషన్ చూపిస్తున్నావు. ఎస్ అగ్రెషన్ చూపిస్తాడు. అరుపులు ప్రియాంక జైన్ కూడా హ్యాపీగా ఉండట్లేదు అంటే నేను హ్యాపీగా ఉండట్లేను, దానివల్ల నేను హర్ట్ అవుతున్నాను చెప్పి నేను మీకు చెప్పినా అని చెప్పి అంటది. లేదు అంటే మీరు ఏడుస్తున్నారు అనే పాయింట్ ఇస్తుంది. ప్రియాంక జైన్ ఏడుస్తుంది అంటే నేను ఏడుస్తున్నాను, మీరు చూసిరా నేను ఏడ్చేది అన్నట్టుగా అనే టాపిక్ నడుస్తుంది. కొంచెం డిస్కషన్ నడుస్తుంది. కట్ చేస్తే అదే పాయింట్ అగ్రెసివ్ అవుతావు నువ్వు అనే పాయింట్ మీద చాలాసేపు అరుచుకున్నారు. బడ్జెట్సేపు వీళ్ళు కూడా అరుచుకున్నారు, సంధ్య అండ్ ప్రియాంక జైన్ శివ్. ఇక్కడ బ్రిట్టో ఏదో మాట్లాడబోతుంటే ఆపింది, నువ్వు మధ్యలో ఎందుకు ఆపుతున్నావు అని. ఇంకా చాలు క్రిస్పీగా చేయి అంటాడు, గొడవ పెట్టుకోకు క్రిస్పీగా కథం చేసి అన్నట్టుగా. అంటే సంధ్యకి నచ్చలేదు. దాని మీదకి వెళ్ళి సంధ్య అక్కడ గట్టిగానే ఎక్కువసేపు చెప్పింది. ఆ తర్వాత బ్రిట్టోకి కూర్చుండబెట్టి కూడా పర్సనల్గా చెప్తే రేపటి నుంచి నేను అస్సలు మాట్లాడను, జడ్జెస్కి చెప్పేస్తా, తనే మాట్లాడితే తనే గేమ్ ఆడితే నేను జస్ట్ సపోర్ట్గా ఉంటా అని చెప్తాను అంటాడు. ఎందుకంటే ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్, క్రిస్పీగా చెప్తే అయిపోతుంది, దాన్ని మళ్ళీ రిపీట్ మోడ్లో పోతుంది కదా అని బాగానే చెప్పిండు. కానీ ఎక్కడికి నెక్స్ట్ అంజలి పవన్, మీకు ఏమనిపిస్తుందబ్బా నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? సోనియా సిద్ధుల్లో సోనియా అని నేను అనుకుంటున్నా. అండ్ సంధ్య బ్రిటోలలో సంధ్యని తీసుకుంటారేమో, ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ఉంది. ఈ అగ్రెషన్లో మిస్టేక్లు చేస్తే తట్టుగా ఉంది. అండ్ బ్రిటో మీద విపరీతమైన పాజిటివిటీ ఉంది. ఒకవేళ సోలోగా అంటే సంధ్య వస్తే బ్రిట్టో మధ్యలో వచ్చి తనని కామ్ డౌన్ చేయడానికి ఒక ఎపిసోడ్ ఉంటుంది కదా, అంటే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు తన కోసం ఎదురు చూసినప్పుడు. ఎందుకంటే ఈమెకు 20 ఇయర్సే ఉన్నాయి, చాలా అగ్రెసివ్గా ఉంది గేమ్ మీద. అండ్ మనకి తెలుగు వచ్చి రానట్టు మాట్లాడేటోళ్ళని ఒకరు తీసుకుంటారు కదా, అందులో సంజయ్ తీసుకుంటారేమో నాకు అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. 1 సెకండ్ గొంతులో కిచ్. రైట్, అంజలి పవన్ వాళ్ళు వచ్చి టిట్ ఫర్ టాట్ వసంతి కళ్యాణ్కి ఇచ్చారు. ఇచ్చితే నమ్మ వాయనం, పుచ్చుకుంటే నమ్మ వాయనం ఇచ్చి రీజనింగ్ చెప్పారు, పాజిటివ్ నోట్ అని చెప్పారు. రైట్, ఏంటంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ గలగల ఉన్నావు, గల గ్యాంగ్. రైట్, థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ మొత్తం బాగా తగ్గింది. ఇది మాట్లాడతలేదు ఎక్కువగా. ఎస్ మాట్లాడతలేదు, తక్కువ మాట్లాడతాడు. అంటే కళ్యాణ్ అంటే ఫన్ అనేది బౌండరీల వరకు ఉంటుంది. నాకు మీరు నా మీద ఫన్ చేస్తే తీసుకునే దమ్ముంది, నేను మీ మీద వేస్తే మీకు తీసుకునే దమ్ముందో అన్నాడు. నీకుందా దమ్ము? తీసుకుంటావా? నువ్వు తీసుకోవు కదా, నువ్వు పంచు పడితే ఫీల్ అవుతావు కదా అని ఫీలింగ్ నాకు అనిపించింది. మనోడు పంచ్ తీసుకోడు, బేసిక్గా పంచులు వేస్తాడు, జోవియల్గా మాట్లాడతాడు, అంటే ఫ్రెండ్లీ వైబ్ ఉంటుంది, ఒక రకమైన ఫ్రెండ్లీ బ్రదర్హుడ్ తోటి తిరుగుతూ ఉంటాడు. కానీ జోకులు తీసుకోడు, చెప్తాడు అంతే. నేను మిర్రర్ లాంటిని, నాతో ఎలా బిహేవ్ చేస్తే అలా బిహేవ్ చేస్తా అన్నాడు. వామ్మో, ఓకే రైట్. ఇంకోటి నేను వే మార్చాను, అలా ఉండే వేడి అలా వెళ్తే సరిగ్గా లేదని ఇంకో రకంగా వే వెళ్తున్నా, కానీ నా వే గమ్యస్థానానికి చేరుకుంటుంది అని చెప్పాడు. జస్ట్ మార్చాను అంటే కంబ్యాక్ ఇవ్వు, లవ్ యూ రాయన్, సూపర్ కళ్యాణ్, నువ్వు గ్రేట్ బ్రదర్ అని చెప్పి అట్లా చెప్పింది, అయిపోయింది. నెక్స్ట్ ప్రియాంక జైన్ శివ్ నటరాజ్ మాస్టర్ నీతికే ఇచ్చిండు. ఇయ్యంగానే నీతు రివెంజ్ అన్నది, అనగానే రివెంజా, మేమేం చెప్పకముందే రివెంజ్ అని ఎట్లా అంటున్నారు మీరు అన్నట్టుగా వీళ్ళు అన్నారు. అండ్ నటరాజ్ మాస్టర్ ఉండి రివెంజ్ కాకపోతే మీరు చేసేది రివెంజ్ కాకపోతే మీరు చెప్పే పాయింట్ రాంగ్ అయితే కనుక రిటర్న్ తీసేసుకుంటారా, పాయింట్ అక్కడ పెట్టేస్తారా అంటే, ఎందుకు పెడతాం మేము ఎందుకు పెడతామని వాళ్ళు. శివుండి సర్కిల్ ఆఫ్ లవ్లో గేమ్స్ అంటే నాకు తగ్గట్టుగా రావట్లేదు అనే పాయింట్లో మీరు అంటే ప్రియాంక జైన్ శివ్ వాళ్ళకి ఫేవరబుల్గా వస్తున్నాయి అని మీరు అన్నారా లేదా? ఈ వారం అంతా ప్రియాంక శివ్కి ఫేవరబుల్గా గేమ్స్ వచ్చినాయి అన్నారా? మరి అప్పుడు అంటే లాస్ట్ వీక్ అట్లా, ఇప్పుడు ఈ వీక్ నాకు బాటంలో ఉన్నా, మీరు టాప్లో ఉన్నారు కదా, అంటే మీకు ఇప్పుడు ఫేవరబుల్గా వచ్చినాయి అని నేను అంటే ఎట్లుంటుంది? మీకు గేమ్స్ అని ఫేవరబుల్గా పెట్టిరా ఈ వారం అని అడిగాడు. ఈ వారం అని లెక్కపత్రం లేని గేమ్స్ లాంటివి అయిపోయినాయి. ఎక్కడ చూసిపోవాలనాలి, ఎవరు చూసిపోవాలనాలి, ఎవరు రైటు ఎవరా గేడ జడ్జి చేసేటట్టుంది. సరే శివ్, నేను నీతో ఉండి అది కాదు పాయింట్ ఏంటి చెప్పు, ఈ పాయింట్స్ తీసేయడానికి పాయింట్ ఏంటి చెప్పంటాను. కరెక్ట్ సెట్ కాలేదు కదా, సర్కిల్ ఆఫ్ లవ్ ఇదంతా సెట్ కాదు. కాబట్టి ఇక్కడ నటరాజ్ మాస్టర్
పాయింట్స్ అని చెప్పు అని అంటే ఇంకా శివ్ చెప్తానంట అక్కడికే వస్తున్నా మేడం ఆగండి అక్కడికే వస్తున్నా ఆగండి మీరు ఇందాక సెల్ఫిష్ అన్నారు కదా ఇప్పుడు అందరికీ వచ్చిన గేమ్సే రావట్లేదు ఏ గేమ్ వచ్చినా అందరూ ఆడుతున్నారు నాకు వచ్చిన స్ట్రెంత్ నా గేమ్స్ అని చెప్పి మీరు మాట్లాడితే ఆ గేమ్స్ మీకు రావాలనుకోవడం సెల్ఫిష్ కదా అని అడిగాను ఓకే వ్యాలిడ్ పాయింట్ నీతు గారు ఏమంటారు ప్రక్రియ ఏంటి మీరు ఏం చెప్తారు అన్నట్టుగా అన్నది క్విట్ గురించి మాట్లాడితే క్విట్ దగ్గరికి వెళ్ళొద్దు ఎందుకంటే మీరు మాట్లాడడానికి అర్హత లేదు మేము మాట్లాడడానికి అర్హత లేదు శివ అంటారు అన్నట్టు క్విట్ అని చెప్పి పోయినప్పుడు ఇట్లా ఉండి కానీ సీరియస్ అయ్యారు మీరు అక్కడ మీ అగ్రెషన్ నాకు అనిపించింది అని అంటే అది కాదు పాయింట్ చెప్పన్నట్టుగా అంటాను సరే ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ క్విట్ గురించి మీరు మాట్లాడే అర్హత లేదు అన్నట్టుగా అంటే మీరు క్విట్ అన్నారు కాబట్టి మేము క్విట్ అన్నారు కాబట్టి లేదు అండ్ వాల్ ఆఫ్ లవ్ దగ్గర ఇక నటరాజ్ మాస్టర్ అందుకున్నాడు అబ్బా వాల్ ఆఫ్ దగ్గర లవ్ టైంలో నువ్వు నా ప్యారడైజ్ అన్నావు కానీ నా ప్రియాంక అనలేదు నువ్వు అక్కడ తిండొస్తే తిందామని చూసినావు అండ్ ఆ ప్రేమగా వండి పెట్టిన ఫుడ్ను కూడా నువ్వు చాలా అన్కంఫర్టబుల్గా తిన్నావు నాకేమనిపించిందంటే అన్కంఫర్టబుల్ అనే పాయింట్ మాట్లాడడం కరెక్ట్ కాదేమో ఎందుకంటే శివ్ అన్కంఫర్టబుల్గా తింటే నటరాజ్ మాస్టర్కి నచ్చలేదు బాను కంఫర్టబుల్గా తింటే నటరాజ్ మాస్టర్కి నచ్చలేదు విపరీతంగా సూపర్ ఉంది అంటే నచ్చలేదు ఈయన ప్యారడైజ్ అంటే నచ్చలేదు ఆయన జాను అంటే కూడా నచ్చలేదు ఇటు తిరిగిన అటు జాను ఇటు ప్రియాంక శివ్ ఇద్దరు నచ్చలేదు అన్న పాయింట్ నాకు అనిపించింది అవునా కదా మంచిగా ఇంకొకటి శివ్ ప్యారడైజ్ అని ఎక్కువసార్లు అనలేదు అండ్ ఆ ప్యారడైజ్ మీద అంటే ఇంత కష్టపడి ప్యారడైజ్ సంపాదించిన తర్వాత ఆ రూమ్లోకి పోలేకపోతున్నాం అనే పాయింట్ మాట్లాడాడు అండ్ కాలు నొప్పి ఉంది ఇలాంటి టైంలో ఇక్కడ కూర్చొని ఉండాలి బయట ఉండాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు కేర్ టేకర్ అవసరం ఉన్నది అప్పుడే ఫ్రెష్గా అయింది కదా నెక్స్ట్ డే పెయిన్ ఎక్కువ ఉంటుంది కేర్ టేకర్ అవసరం అంటే ప్రియాంక ఉంటే చూసుకుంటుంది అసలు ఇక్కడ పెట్టిరు కదా అనే పాయింట్ ఆయనకుండే నాది పరిస్థితి ఉంది ఇప్పుడు ఇక్కడ ఉంచకండి నన్ను అని చెప్పాడు ఒకవేళ ప్యారడైజ్ మీద పిచ్చితోటే ఉంటే కనుక అతను ప్యారడైజ్కి పోయేటోడు అంత అయిపోయిన తర్వాత ప్యారడైజ్కి పోయిందా పోలేదు కదా శివ్ వదిలేసింది కదా ప్యారడైజ్ని అసలు ప్యారడైజ్కే పోలే ఆయన ప్యారడైజ్ గురించి ఆలోచించిన ప్రియాంక గురించి ఆలోచించలేదంటే అసలు అక్కడికి పోయిందే 2 రోజులు బయటకు వచ్చింది 2 రోజులు అది అంతకు మించి ఏం లేదు ఆ 2 రోజులే వారం రోజుల కింద మనకి చూపించారు అనుకోర్రి అంటే 4 ఎపిసోడ్ల కింద కొట్టి పారేశారు ఆ 2 రోజులకి ప్రియాంక అని ఇప్పుడు ఎవరన్నారు నటరాజ్ మాస్టర్ అన్నాడా నీతు అని అన్నాడా అనలేదు కదా అప్పుడు మనం ఏమనుకున్నాం నటరాజ్ మాస్టర్ నీతో వాళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు మిగతా వాళ్ళు డ్రామా చేస్తున్నారు వాళ్ళిద్దరు చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు ఓవర్ యాక్షన్ చేయట్లేదు నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్న డ్రామాలు చేయలేదని మాట్లాడుకున్నాం ప్రియాంక నువ్వు అన్నవా అనలేదు నీకు తన మీద కంటే గేమ్ మీదనే ఇష్టం ఉంది తన మీద కంటే నీకు ప్యారడైజ్ మీదనే ఇష్టం ఉంది అనే పాయింట్ మాట్లాడితే అది కరెక్ట్ కాదు వ్యాలిడ్ పాయింట్ కాదు వాళ్ళ మీద కోపం వచ్చింది కదా అని అన్ని పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్ కింద వేసేసుకుని మాట్లాడుకుంటున్నట్టు ఉంది సంధ్య వాళ్ళు శివుని అగ్రెసివ్ అంటే ఎక్కడ అయ్యాను నేను ఎవరి మీద అయ్యాను ఈ శివ అంటాడు అనగా నటరాజ్ మాస్టర్ లేచి నా మీద అయ్యావు అంటాడు ఎక్కడ అంటే హయ్యాన్ లవ్ అనే టాస్క్ ఉంది అదే బ్రిక్స్ పెట్టి పైకి కట్టేది అందులో నువ్వు సీరియస్ అయ్యావు అంటాడు అనుకున్నాను ఈ గ్యాప్లో బ్రిట్టు సంధ్య వాళ్ళు కొట్లాడుకునేది చూపించి అటు ఆపేసారు అక్కడ కొట్లాట అండ్ తెచ్చుకొని తినడం తప్ప నీదేం లేదు రియాలిటీ చెప్తున్నా అసలు ప్రియాంక పాయింట్ అంటే అసలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పార్ట్నర్ పాయింట్లో 0% కూడా లేవు నువ్వు అని చెప్తాడు కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి కోఆర్డినేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి లవ్ అండ్ అఫెక్షన్స్ ఉన్నాయి సో మనం అది 0% అనేది రాంగ్ ఎందుకంటే మీకు బాగా తెలుసు వాళ్ళిద్దరి గురించి తెలిసినాక 0% అన్నాను రాంగ్ అండ్ శివుండి ప్యారడైజ్ గెలిచింది ప్రియాంక గారి కోసమే గెలిచాను నేను అంత మేము ప్రియాంక గారు ఉండాలి అని మేము అట్లా గెలిచాము కానీ లేము అన్నట్టుగా చెప్తాను ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ వేసుకొని చూడు ఎపిసోడ్ నీకు తెలుసు వాల్ ఆఫ్ లవ్లో ఎంత బ్యాడ్ అనిపించింది అంటే అంత బ్యాడ్ అనిపించింది అంటాడు సరే అటు బాను వాళ్ళది బ్యాడ్ అనిపించింది వీళ్ళది బ్యాడ్ అనిపించింది ఎవరిది గుడ్ అనిపించింది గాడితే గుడ్ నెక్స్ట్ శివ్ ప్యారడైజే తీసుకోలేదు నేను అన్నాడు నటరాజ్ మాస్టర్ అండి వాట్ యూ షో టు పబ్లిక్ ఏం చూపిస్తున్నాడు అందరూ బ్యాలెన్స్డ్గానే ఉన్నారు కానీ శివ్ దగ్గర ప్రేమ వాత్సల్యం అసలు ఏమీ లేదు అందరూ బ్యాలెన్స్డ్గా ఉన్నారట లవ్ అండ్ అఫెక్షన్ అండ్ గేమ్లో కానీ ఈయన దగ్గర గేమే ఉందట కానీ లవ్ అఫెక్షన్ అవి ఏం లేవట ప్రియాంక మీద శివుండి 5 వీక్స్ మరి పట్టిందా చెప్పడానికి ముందే చెప్పొచ్చు కానీ ఆయన అన్నాడు నటరాజ్ మాస్టర్ ఉండి నేను ఇలాంటి ప్లాట్ఫామ్లో అసలు ఇంకొక అంటే పార్ట్నర్ని అసలు కించపరచను నేను మా మిస్సెస్ని అయితే నేను కించపరచను ఇది గ్రో అవ్వడానికి చూస్తాను తప్ప తనని సపరేట్ చేయడానికి చూడను నువ్వు ఒక మాట నువ్వు పానీపూరి తింటా అంటది మంచూరియా తింటా అంటది అని అనగా ఆమె చాలా బాధపడ్డది నేనేం చెప్పనా వెళ్ళి చూసుకో నువ్వే నా ఏవి చూసినా కానీ ఒక 1000 అద్భుతమైన బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి మ్యాన్షన్ హౌస్లో లవ్ మ్యాన్షన్లో
అదే మీవైతే ఆల్మోస్ట్ అగ్రెసివ్ సీన్సే మూమెంట్సే కనబడతాయి తప్ప ఇంకేముండే. అలా డేట్కి పోయింది ఒక అద్భుతమైన దృశ్య కావ్యాలాగా రూపొందించారు. అబ్బా డేట్ ఏంది అబ్బా భలే చేస్తారు కదా. ఇవాళ సోనియా సిద్ధు డేట్ జరిగింది అంటే బయటకు వేయరు. ఒకసారి ఏమో వీళ్ళు కుండలు తయారు చేసే కాడికి పోయారా ప్రియాంక జెన్షు. మొన్న కళ్యాణ్ వసంతి వాళ్ళని చార్మినార్ అటంతా పోయి వచ్చిరా. ఈసారి బా ఏం ప్లాన్ చేస్తారు అనిపించింది. ఈసారి వీళ్ళు నెట్వర్క్కి పోయారు తెలుసా సోనియా సిద్ధు వాళ్ళని టెంపుల్ శివాలయానికి పట్టుకొని పోయారు, అభిషేకం చేయించారు. బాగా అనిపించింది. భలే ప్లాన్ చేస్తారు. ఏమన్నా అసలు ఆ టీం. ఈ నీతు గారు వచ్చి ఏమంటారంటే మీరు మా గ్రూప్లో నటరాజ్ మాస్టర్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, నటరాజ్ మాస్టర్ టీంలో జాయిన్ అవ్వాలని మాతో టై అప్ అయ్యారు, ఎందుకంటే మేము టాప్లో ఉన్నాం కాబట్టి అని. అంటే అప్పుడు మేము కూడా టాప్లోనే ఉన్నాం శివ అంటాడు. మా వల్లనే మీరు టాప్కి వచ్చారు మీరు అంటే షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు, మేము మంచిగా ఆడి. యాక్చువల్లీ శివ్ చాలా స్ట్రాంగ్గా ఆడి వచ్చిండు. శివ్ దగ్గరికే పోయి నేను నీళ్ళు ఆడాలనుకుంటున్నా అని చెప్పిన మనిషి మా వల్ల నువ్వు టాప్లోకి వచ్చినావు అంటది. మేము ప్రతి వీక్ టాప్లోనే ఉన్నాం, మా వల్ల నువ్వు టాప్లోకి వచ్చావు. మేము ప్రతి వీక్ టాప్లో ఉన్నాం. ఒక్క వీక్ జస్ట్ ఒక వీక్, అది కూడా మా బ్యాడ్ లక్ అంతే, అది మళ్ళీ రాదు అని చెప్పింది. బ్యాడ్ లక్ అనేది మళ్ళీ రాదని. ఈ బ్యాడ్ లక్ అనే పదం ఆయనకి మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, మీ బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అన్నట్టుగా మనడు శివుకి అనిపించింది. ఆ తర్వాత అడుగుదామని చూస్తున్నాం, అది ఆ తర్వాత డిస్కషన్ జరుగుతుంది. సరే ఒక వీకే మా బ్యాడ్ లక్ తోటి మేము కిందకి వచ్చినాం, లేదంటే అంతా టాప్లోనే ఉన్నాం. జరిగిన 4 వారాలలో 2 వారాలు టాప్లో ఉన్నారు, 2 వారాలు లీస్ట్లో ఉన్నారు. అక్కడ దాకా పోయొచ్చారు ఎలిమినేషన్ రౌండ్ దాకా ఒకసారి, ఇంకోసారి ఎలిమినేషన్ రౌండ్ కంటే ముందే డిసడ్వాంటేజ్లో సేవ్ అయ్యారు. అవునా కదా. నెక్స్ట్ ఆ తర్వాత నువ్వు మాస్టర్ కన్నా దారుణంగా బిహేవ్ చేసావు కోపం వచ్చినప్పుడు. అండ్ శివుడి రేపు నేను ఎక్కడ ఎలిమినేషన్లో నిలబడతాను కదా, అక్కడ ఎలిమినేషన్లో ఆ టైంలో మీరు నన్ను అన్డిజర్వ్ అని రాసినా కానీ నేను మీలాగా బిహేవ్ చేయను అన్నాడు. ఓకే, అయితే నీతో ఉండి చేసావుగా, మన క్విట్ అన్నప్పుడే చేసావు కదా, అనలేదా దారుణంగా బిహేవ్ చేసావు నువ్వు అన్నది. ప్రియాంక నుండి క్విట్ గురించి మీరు మాట్లాడదు నేను మాట్లాడదని మళ్ళీ అనుకున్నారు. ఆ తర్వాత ఊపు వచ్చింది ఊపేస్తా అంటున్నాడు నటరాజ్ మాస్టర్. ఊపు ఎలా ఉంటుందో చూపిస్తా నీతో ఉండి రివెంజ్, ఇది రివెంజ్ ఫ్లాప్ అన్నట్టుగా అన్నది. శివుండి ఇక ఆడ పోయి కూర్చున్నారబ్బా. కూర్చున్న తర్వాత ఈ కాలు నొప్పి అంటే ఈ కాలు చూపించి ఇది దీనివల్లే కదా జరిగింది, బాటంలో ఉన్నాం కదా, అందుకే అందరు ఇలా అంటున్నారు కదా, ఓకే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ వీక్ గట్టిగా ఆడాలన్న సెన్స్లోనే ప్రియాంక జైన్తో చూపించుకుంటూ అంటున్నాడు దీనివల్లే కదా ఇప్పుడు మన లీస్ట్లో ఉన్నామని అందరూ అంటున్నారు కదా, అందరూ తగ్గించి మాట్లాడుతారు కదా అన్నట్టుగా అన్నాడు. అనగానే నీతో ఉండి ఇది నాకు నచ్చలేదు ఈ పాయింట్గా. అక్కడ నటాజ్ మాస్టర్ కూడా నచ్చలే, ఆపడానికి ప్రయత్నం చేశాను, మాట్లాడకమ్మా అన్నాడు. నీతు గారు ఏమంటే టాప్లోంచి తీసుకొచ్చి బాటంలో పెడితేనే తెలుస్తుంది పెయిన్ ఏంటో, వచ్చావుగా చూసుకుందువు కానీ అన్నది. అవసరమా సురుకు పొడిచినట్టు ఏందో లేడీస్ పంచాయతీలు అయినప్పుడు వాళ్ళు అనుకుంటారు చూడు, ఆ టైప్లో చేసినావుగా, నువ్వు టాప్లో ఉన్నందుకు విరవీగుతున్నావు కదా, కిందకి వచ్చినావు కదా, ఇప్పుడు నీకు కనిపిస్తుంది చూస్తావు కదా అన్నట్టుగా పొడిచినట్టు మాట్లాడింది. తర్వాత అక్కడ వద్దన్నారు. ఆ తర్వాత చిన్న డిస్కషన్ జరిగింది, క్లోజ్ అయిపోయింది. లవ్లీ కపుల్స్, మీరు మీ బ్యాటరీ లెవెల్స్ చూశారు కదా, అది మీ ప్రయాణానికి ప్రతిబింబం లాంటిది. ఆ బ్యాటరీ లెవెల్ ప్రయాణానికి ప్రతిబింబం ఎట్లయితుంది? కాదు కదా, ఎందుకంటే ఎవరికి నచ్చని వాళ్ళని వాళ్ళు పీక్ పారేసుకుంటారు కదా, పక్కన వాళ్ళ ఉద్దేశం కాదు కదా, మెయిన్గా చూసే ఆడియన్స్ జడ్జ్ చేయాలి కదా. సరే నటరాజ్ మాస్టర్ అక్కడ లోపలికి వేరు అయిపోయింది, ఇక్కడ బయట అయిపోయిన తర్వాత లోపలికి పోయాక నీతు గారిని మెచ్చుకుంటున్నాడు. ఫుల్ ఖుషు, గ్రేట్, నా భార్య మాట్లాడడం మొదలుపెట్టింది. ఒకప్పుడు ఎవరన్నా ఏమన్నంటే మాట్లాడితే తట్టుకోలేకపోయేది, ఏడ్చేది. స్పీక్ అవుతుంది, స్పీచ్ చేస్తుంది, ఫుల్ హ్యాపీ మీసం తిప్పుతా అని చెప్పి తిప్పుతాను, సంతోషం. ఆ తర్వాత బ్రిట్టో సంజయ్ వాళ్ళ మధ్యలో చిన్న ఇష్యూ జరిగింది, రేపు జడ్జెస్ ముందు చెప్తాను, నేను అసలు మాట్లాడినా అని చెప్పి అంటాడు. బ్రిట్టో బాధపడతాడు. ప్రియాంక జైన్ శివాలు వీళ్ళు మాట్లాడుకుంటారు. నీతు గారు చాలా రూడ్గా మాట్లాడారు, నీతు మాస్టర్ చాలా రూడ్గా మాట్లాడు, వాళ్ళ వైపుని మాట్లాడితే ఓకే, లేకపోతే మాత్రం తీసుకోలేకపోతున్నారు వాళ్ళు అని చెప్పింది. ఆఫ్ కోర్స్. అండ్ అభిమానిక అమీర్ వాళ్ళు ఏం మాట్లాడారు అర్థం కాలేదు అనుకున్నారు. అండ్ ఈ బ్యాడ్ లక్ అనే టాపిక్ డిస్కషన్ వచ్చింది. శివ అంటాడు అనమాట, నీతు మేడం ఏదో అన్నారు, మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, మీ బ్యాడ్ లక్ స్టార్ట్ అయింది అన్నట్టుగా అన్నారు, అది నాకు నచ్చలేదు అని. అంటే అవునా ఆ మాట అన్నదా అంటే పక్క అయిందంట. ఆ విషయం అక్కడనే ఉన్న వసంత తీసుకుపోయి నీతు గారికి చెప్తుంది. నీతక్క నువ్వు అన్నవా ఇట్లా అని చెప్పి అంటారు. అంటే నేను ఎందుకంటే గా మాట ఎందుకంటే చల్ నేను గా మాట అనలేదంటే నటరాజ్ మాస్టర్ని సార్ట్అవుట్ చేసుకోపో అన్నాడు. టెకటెక పోయి నేను అంత పెద్ద మాట అంటాను అన్నను కదా అంటే అన్నారు అని అంటే శివ ఉండి అన్నారు మీరు మీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది ఏదో అన్నారు అంటే అనలేదు, నేను మా లక్ బాగాలేదు అందుకని చెప్పి అట్లా లీస్ట్ వచ్చినాం అన్నట్టుగా మేము చూపిస్తాం అన్నట్టు సంథింగ్ అన్నాం అన్నట్టు ఏదో చెప్పేసింది. చెప్పగానే అక్కడికి సార్ట్అవుట్ చేసుకుని సారీ అని చెప్పి హక్ చేసుకున్నారు, అయిపోయింది. ఆ తర్వాత లవ్ గురు లోపలికి తీసుకొని పోయి కూర్చొని పెట్టిండు. అబ్బా 5 క్యాండిల్ పెట్టిండు, ఇంత పెద్ద 5 క్యాండిల్ పెట్టిండు. 4 తెల్ల క్యాండిల్, ఒక ఎర్ర క్యాండిల్ పెట్టిండు.
4 తెల్ల క్యాండిల్స్‌కి ఒకరు ఒక తప్పు, ఒకరు ఇంకో తప్పు. అంటే వాళ్ళ తరపున ఏం తప్పు జరిగింది, వీళ్ళ తరపున ఏం తప్పు. తప్పేం జరిగింది, తప్పేం జరిగిందని చెప్పి వీళ్ళు ఇద్దరు మాట్లాడుకోవాలి. కపుల్ ప్రియాంక జైన్, శివ ఉన్నారు. మాట్లాడుకోవాలి. ఐదో క్యాండిల్ ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం మాట్లాడుకోవాలి. అవసరమా అన్ని క్యాండిల్‌లు? ఒక క్యాండిల్ పెట్టుకొని మీ గోసేందో చెప్పుకోరంటే అయిపోద్ది కదా! పెట్టిండే 5 క్యాండిల్‌లు. ఒక్కొక్కటి వెలిగిస్తూ ఒక్కో రీజన్ చెప్పాలి. ఎక్కడికెళ్ళైతే వెళ్తాయి రీజన్స్. సరే, ఫస్ట్ ప్రియాంక జైన్ చెప్పింది, సారీ నేను ఫస్ట్ శివ్ చెప్పిండు, సారీ నేను అగ్రెసివ్ అవుతున్నా, అది గిల్ట్గా కూడా ఫీల్ అవుతున్నా, నేను అసలు ఇంకా కోపానికి రావద్దు అనుకుంటున్నా. అంటే సరే నువ్వు మారి చూపించు, అంతకంటే ఏం కావాలి నాకు, నా కోసం నువ్వు మారావు, నీకోసం నేను మారాను, ఇంకా మారాలి అది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. రెండో పాయింట్ వచ్చి ప్రియాంక జైన్ నుండి, సారీ నేను బాగా ఓవర్ రియాక్ట్ అవుతున్నా, నీ మీద ఎక్కువ తొక్కేస్తున్నా అనే సెన్స్లో చెప్పి నేను కొంచెం తగ్గించుకోవాలి, అన్నిసార్లు నువ్వు రైట్ కాదు, అన్నిసార్లు నేను రైట్ కాదు అన్నట్టుగా చెప్పింది. దాని తర్వాత మళ్ళీ ఇంకో క్యాండిల్ వెలిగించారయ్యా. మళ్ళీ శివుండి, నేను కంట్రోల్గా ఆ రోజు ఆడి ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండేది, ఈరోజు ఈ సిచ్యువేషన్ రావడానికి ఈ కాలు ఇట్టు ఉండడం అని చెప్పి పాపం బాధపడ్డాడు. ఇంకోటి వెలిగించాడు. ఇంకొకటి, మిస్అండర్స్టాండింగ్స్ ఇట్లా వస్తూ ఉంటే కొంచెం అర్థం చేసుకోవాలి, ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్ వచ్చినా నువ్వే దగ్గరికి తీసుకుంటావు తప్ప నేను దగ్గరికి రాను, దూరం వెళ్తూ ఉంటా, ఇక్కడ నుంచి నేను దగ్గరికి వస్తానని చెప్పి ప్రియాంక జైన్ ఇంకోటి చెప్పింది, సారీ అని చెప్పింది. తర్వాత ఐదోది, కొంచెం ఆలోచించి చక్కనైన నిర్ణయాలతో ఆవేశపడకుండా చక్కగా ముందుకు పోవాలని అనుకొని ఇంకోటి క్యాండిల్ అయిపోయింది, వచ్చింది. ఇక లవ్ గురు ఉండి తెలుసు కదా, ఈ క్యాండిల్స్ వెలుగు ఉత్తుగా చెప్పిన ముచ్చట కాదు, ఈ క్యాండిల్స్ వెలుగులాగా మీ జీవితం కూడా ప్రశాంతంగా వెలగాలని ఆలోచన ఆచరణ మీదే అని చెప్పిండు. అయిపోయింది. ఆ తర్వాత అభిమానిక, ఆమీర్ వాళ్ళిద్దరు కూడా పోయి 5 క్యాండిల్ వెలిగేయాలి కదా. ఒకటి, తొందరగా రియాక్ట్ అవుతుంటాను నేను, రియాక్ట్ కావద్దని ఒకరు, ఓవర్ షేరింగ్ చేస్తా అన్ని విషయాలు పక్కన వాళ్ళకని ఆమీర్ గారు ఆయన ఒకటి, కోపం తగ్గించుకుంటా అని ఈమె ఒకటి, ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది నాకు, అది తగ్గించుకుంటాను ఈయన ఒకటి, ఇద్దరం కలిసి ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు. ఆ తర్వాత సోనియా సిద్ధు వాళ్ళ డేటు పోయి వచ్చింది చూపించారు, అదే టెంపుల్ డేట్ పోయి వచ్చింది చూపించారు. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత సోనియా అండి మా పెళ్ళి అయిపోయింది, రేపు సాయంత్రం రిసెప్షన్ అని చెప్తుంది. రేపు ఎపిసోడ్ స్టార్ట్స్ విత్ ఈరోజు రిసెప్షన్ జరగబోతుంది అని చెప్పి స్టార్ట్ చేస్తారు కావచ్చు కదా శ్రీముఖి. అది ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిండొచ్చు, నచ్చకపోయిండొచ్చు. నచ్చకపోయినా లైక్ అయితే కొట్టురబ్బా, ఓకేనా. ఉంటా, చెక్కే చాటా, బై బై, నమస్తే, షబాకే, సైనింగ్ ఆఫ్.